ఇలాంటి సంఘటనలు ఇంతకు ముందు చాలా జరిగాయి, కానీ ఇదే మొదటిసారి. హే గైస్, ఎలా ఉన్నారు? ఇప్పుడు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. దాని మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి. బేసిక్గా ఓటర్స్ 2 కేటగిరీస్ ఉంటారు. ఫస్ట్ కేటగిరీ వాళ్ళు ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటారో ఆ పార్టీకే వేస్తారు. ఆ పార్టీ ఎన్ని తప్పులు చేసినా, ఎంత ఫెయిల్ అయినా ఆ పార్టీని డిఫెండ్ చేస్తారు, ఆ పార్టీకే ఓటేస్తారు. అండ్ సెకండ్ కేటగిరీ వచ్చేసరికి న్యూట్రల్ పీపుల్. ఎలక్షన్స్ టైంలో వాళ్ళకి ఏ పార్టీ బెటర్ అనిపిస్తే వాళ్ళకి ఓటేస్తారు. బేసిక్గా ఈ సెకండ్ కేటగిరీ మూడ్ని బట్టి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని మ్యాక్సిమం డిపెండ్ అయి ఉంటుంది. బట్ సోషల్ మీడియాలో రచ్చ చేసేది ఈ ఫస్ట్ కేటగిరీ వాళ్ళు. సెకండ్ కేటగిరీ వాళ్ళు అంతగా పాలిటిక్స్ గురించి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండరు. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే, ఈ పార్టీలను ప్రేమించే వాళ్ళకి, పార్టీ జెండాలు మోసే వాళ్ళకి మన రాష్ట్రం అంటే ఎలాంటి ప్రేమ ఉండదు. ఓన్లీ పొలిటికల్ పార్టీ మీద మాత్రమే ప్రేమ. ఫర్ ఎగ్జాంపుల్, టీడీపీ పార్టీ అధికారంలో ఉందనుకోండి, టీడీపీ సపోర్టర్స్ మా రాష్ట్రం తోపు, అభివృద్ధి వైపు అడుగులు వేస్తుంది, మనది గొప్ప రాష్ట్రం, అది ఇదని తెగ ప్రేమ చూపిస్తారు. బట్ అపోజిషన్లో ఉన్న వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాత్రం మన రాష్ట్రం దరిద్రం అయిపోతుంది, మన రాష్ట్రం వేస్ట్, చీతు అనే క్యాపిటల్ మీద కూడా జోకులు వేసి సోషల్ మీడియాలో వేరే రాష్ట్రాల దగ్గర మన రాష్ట్రం పరుగు తీస్తారు. సేమ్ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉందనుకోండి, అప్పుడు వైఎస్ఆర్సీపీ సపోర్టర్స్ మన రాష్ట్రం తోపురా, అభివృద్ధి వైపు అడుగులు వేస్తుంది, మనది గొప్ప రాష్ట్రం, అది ఇదని గొప్పలు చెప్తారు. అట్ ద సేమ్ టైం అపోజిషన్లో ఉన్న టీడీపీ సపోర్టర్స్ మన రాష్ట్రం బీహార్ అయిపోతుంది, మన రాష్ట్రం దరిద్రం అయిపోతుంది, మన రాష్ట్రం వేస్ట్, మనకి క్యాపిటల్ కూడా లేదు, అది ఇదని జోకులు వేసి వేరే రాష్ట్రాల దగ్గర మన రాష్ట్రం పరువు తీస్తారు. అంటే వాళ్ళు అధికారంలో ఉంటే మన రాష్ట్రం గొప్పది, మంచిది, అదే అధికారంలో లేకపోతే మన రాష్ట్రం వేస్ట్ అనమాట. ఇక్కడ బేసిక్గా ఈ పార్టీ సపోర్టర్స్కి రాష్ట్రం అంటే ఎలాంటి ప్రేమ ఉండదు, ఓన్లీ పార్టీ అంటే ప్రేమ. ఇన్ కేస్ వాళ్ళు ఒకే స్టాండ్ మీద ఉంటే పర్లేదు, కానీ సిచ్యువేషన్ని బట్టి రాష్ట్రం అంటే ప్రేమ పుట్టుకొస్తుంది. క్యాపిటల్ విషయంలో దరిద్రమైన రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్. దరిద్రం అంటే నా ఉద్దేశంలో అన్లక్కీ అని, వేస్ట్ అని కాదు. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు కలిసి ఉండేవి, దాన్ని మద్రాస్ ప్రెసిడెన్సీ అనేవాళ్ళు. దాని క్యాపిటల్ వచ్చేసి మద్రాస్ అనమాట. తెలుగోళ్ళు, తమిళోళ్ళు అందరూ కలిసి మద్రాస్ ని డెవలప్ చేసుకున్నారు. అప్పట్లో మన తెలుగు సినిమా ఇండస్ట్రీ కూడా అక్కడే ఉండేది. ఇండియాలో లింగ్విస్టిక్ బేసిస్ మీద ఏర్పడిన మొట్టమొదటి స్టేట్ ఆంధ్రప్రదేశ్. లింగ్విస్టిక్ బేసిస్ అంటే భాషని బేస్ చేసుకుని ఏర్పడిన రాష్ట్రం. పొట్టి శ్రీరాములు గారు మద్రాస్ స్టేట్ నుంచి తెలుగు మాట్లాడే ప్రదేశాలని సపరేట్ రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని నిరాహార దీక్ష చేశారు. ఆ దీక్షలో ఆయన చనిపోయారు కూడా. ఆయన మరణించిన తర్వాత 11 జిల్లాలతో ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. కలిసి డెవలప్ చేసుకున్న మద్రాస్ తమిళనాడుకు వెళ్ళిపోయింది. 1953 అక్టోబర్ 1న ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ కి కర్నూలుని క్యాపిటల్ గా పెట్టారు. ఆ టైంలో ఆంధ్రప్రదేశ్ పక్కన ఉన్న హైదరాబాద్ స్టేట్ ఇండియాలో ప్రిన్స్లీ స్టేట్ గా ఉండేది. స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956 హైదరాబాద్ స్టేట్ చుట్టుపక్కల ఉన్న తెలుగు మాట్లాడే ప్రదేశాలన్నీ ఆంధ్రప్రదేశ్ లో కలిపి హైదరాబాద్ ని క్యాపిటల్ గా మార్చి నవంబర్ 1, 1956న నవ్య ఆంధ్రప్రదేశ్ ని స్థాపించారు. మళ్ళీ 2014లో ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణ విడిపోయాయి. 2 వేరు రాష్ట్రాలుగా మారిపోయాయి. సేమ్ స్టోరీ. ఆంధ్ర తెలంగాణ వాళ్ళు డెవలప్ చేసుకున్న హైదరాబాద్ తెలంగాణకి వెళ్ళిపోయింది. ఇంకప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ మీద ఇష్యూ జరుగుతూ వస్తుంది. 2014లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయినప్పుడు హైదరాబాద్ 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. ఆ తర్వాత హైదరాబాద్ తెలంగాణ సొంతమైపోతుందని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది. టీడీపీ పార్టీ అధినేత అప్పటి ఆంధ్రప్రదేశ్ సీఎం అయిన నారా చంద్రబాబు నాయుడు గారు కొత్త క్యాపిటల్ కట్టాలి అని నిర్ణయం తీసుకున్నారు. దీనికోసం డిసెంబర్ 30, 2014 రోజున ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ ఏపీసీఆర్డీఏ యాక్ట్ 2014ని తీసుకొని వచ్చారు. ఈ యాక్ట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అమరావతిని ఒక గ్రీన్ ఫీల్డ్ ఫ్యూచరిస్టిక్ వరల్డ్ క్లాస్ సిటీగా రూపొందించాలని ప్రతిపాదించారు. అంతేకాదు అమరావతిని ఇంకో సింగపూర్ గా చేయడం కోసం సింగపూర్ గవర్నమెంట్ అపాయింట్ చేసిన 2 కన్సల్టెంట్ కంపెనీస్ సాయంతో ఒక బ్లూ ప్రింట్ ని కూడా తయారు చేపించారు. అమరావతి ఉన్న లొకేషన్ గుంటూరు, విజయవాడ లాంటి సిటీస్ కి దగ్గరగా ఉండటం, అక్కడ లభించే వాటర్ రిసోర్సెస్ తో పాటు కొత్త క్యాపిటల్ నిర్మించడానికి ప్లస్ డెవలప్ చేయడానికి అవసరమయ్యే విశాలమైన స్థలం ఉండటంతో అమరావతిని క్యాపిటల్ గా సెలెక్ట్ చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఐటీ హబ్ అయిన హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ కి క్రౌన్ జ్యువెల్ గా ఉండేది. అలాంటి హైదరాబాద్ ని
తెలంగాణ తీసుకోవడం వల్ల హైదరాబాద్ ని రీప్లేస్ చేసే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు అమరావతిని వరల్డ్ క్లాస్ సిటీగా తీర్చిదిద్దాలి అనుకున్నారు. బట్ ఇదంతా కాయిన్ కి ఒకవైపు ఉన్న స్టోరీ మాత్రమే. కొంతమంది పొలిటికల్ ఎక్స్పర్ట్స్ ప్లస్ కొంతమంది మీడియా రిపోర్ట్స్ ప్రకారం సిబిఎన్ గారు అమరావతిని క్యాపిటల్ గా సెలెక్ట్ చేసుకోవడం వెనక కొన్ని పొలిటికల్ కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు ఏంటంటే అమరావతికి దగ్గరలో ఉన్న ఫార్మింగ్ ల్యాండ్స్ లో చాలా వరకు ఒక పర్టికులర్ కమ్యూనిటీకి సంబంధించినవి. ఆ కమ్యూనిటీ ఏదో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఈ కమ్యూనిటీ మొదటి నుంచి టీడీపీకి సిబిఎన్ గారికి సపోర్ట్ గా ఉంటూ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు క్యాపిటల్ కోసం అమరావతిలో క్యాపిటల్ కట్టడానికి 217 స్క్వేర్ కిలోమీటర్ల ఏరియాని సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ ఈ క్యాపిటల్ కట్టడానికి అయ్యే మొత్తం ఖర్చు దాదాపు $8 బిలియన్. సో ఒకసారి 217 స్క్వేర్ కిలోమీటర్ల ఏరియాలో ఈ $8 బిలియన్ ప్రాజెక్ట్ పూర్తి అయితే ఆ ఏరియా చుట్టుపక్కల ఉన్న ల్యాండ్స్ యొక్క రేట్లు ఆకాశాన్ని అంటుతాయి. సింపుల్ గా చెప్పాలంటే ఒకసారి ఈ క్యాపిటల్ కట్టడం పూర్తయితే ఆ చుట్టుపక్కల ల్యాండ్ ఓనర్స్ పండిపోతారు. ఆ చుట్టుపక్కల అధికంగా ల్యాండ్స్ ఉన్న వాళ్ళు టీడీపీ పార్టీకి సపోర్ట్ చేసే ఆ పర్టికులర్ కమ్యూనిటీ వాళ్ళు. అయితే టీడీపీ గవర్నమెంట్ వీటన్నిటిని గాల్లో ఆరోపణలను కొట్టిపడేస్తుంది. అమరావతిని సెలెక్ట్ చేసుకుంది కేవలం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం అని చెప్పి రాజధాని కోసం స్థలాలు సేకరించడం మొదలుపెట్టింది. ఆంధ్రప్రదేశ్ ప్రజల దగ్గర నుంచి డైరెక్ట్ గా ల్యాండ్స్ ని తీసుకోకుండా టీడీపీ గవర్నమెంట్ ల్యాండ్స్ విషయంలో 3 ఆప్షన్స్ ని అక్కడ ఉన్న ప్రజలకు ఇచ్చింది. మొదటి ఆప్షన్ వచ్చేసి ల్యాండ్ పుల్లింగ్ స్కీమ్. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ యాక్ట్ 2014 ప్రకారం రాజధాని కోసం స్వయంగా గవర్నమెంట్ కి ల్యాండ్ ఇచ్చే వాళ్ళకి ఆ ల్యాండ్ కి బదులుగా రాజధాని కట్టిన తర్వాత దానిలోని కొంత డెవలప్డ్ ల్యాండ్ ని వాళ్ళకి ఇవ్వడంతో పాటు ఎడిషనల్ బెనిఫిట్స్ కింద ల్యాండ్ ఇచ్చిన వాళ్ళకి యాన్యువల్ పేమెంట్స్ కూడా ఇస్తారు. రెండో ఆప్షన్ లో ది ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ 2013 ప్రకారం ఇచ్చిన ల్యాండ్ కి దాని వాల్యూని బట్టి కంపెన్సేషన్ ఇస్తారు. థర్డ్ ఆప్షన్ వచ్చేసి నెగోషియేటెడ్ సెటిల్మెంట్స్. రాజధాని కోసం ఇచ్చే ల్యాండ్ కి బదులుగా రాజధాని కట్టిన తర్వాత ల్యాండ్ కావాలా లేదా వాళ్ళు ఇచ్చే ల్యాండ్ రేటుకి తగ్గట్టు కంపెన్సేషన్ కావాలా అనేది గవర్నమెంట్ తో చర్చించి ఆ తర్వాత ల్యాండ్ ఇవ్వచ్చు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 29 గ్రామాలకి చెందిన 21,374 గడపలు టీడీపీ గవర్నమెంట్ ఆఫర్ చేసిన ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కి ఒప్పుకొని దాదాపు 33,000 ఎకరాల ల్యాండ్ ని గవర్నమెంట్ కి అందించారు. ఇలా అమరావతికి కావాల్సిన ల్యాండ్ ని గవర్నమెంట్ సంపాదించింది. 10 ఏళ్లలో ఫుల్లీ డెవలప్డ్ క్యాపిటల్ సిటీని కట్టిస్తామని ల్యాండ్ ఇచ్చిన వాళ్ళకి ప్రామిస్ చేసింది. అంతేకాదు రాజధాని కోసం ల్యాండ్ ఇచ్చిన వాళ్ళకి రాజధాని కట్టడం పూర్తయ్యాక డెవలప్డ్ ల్యాండ్ లో 30% ల్యాండ్ ప్లస్ యాన్యువల్ కంపెన్సేషన్ ఇస్తామని కూడా గవర్నమెంట్ ప్రజలకి మాటిచ్చింది. కానీ 2015లో ఉండవల్లి, పెనుమాక ఇంకా రాయపూడి విలేజెస్ కి చెందిన వాళ్ళు టీడీపీ గవర్నమెంట్ తమ ల్యాండ్స్ ని బలవంతంగా తీసుకుందని, అసలు వాళ్ళు ఎవరు ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కి ఒప్పుకోలేదు అని ఆరోపించారు. ఉండవల్లికి చెందిన మన్నం బోస్ రెడ్డి అనే రైతు చెప్పిన దాని ప్రకారం గవర్నమెంట్ పోలీసులని పంపించి విలేజ్ లో నుంచి జనాల్ని బయటకు రానివ్వకుండా బంధించి బలవంతంగా ల్యాండ్స్ ఇచ్చేలా చేశారని ఆరోపించాడు. ఇదే కాదు కంపెన్సేషన్ విషయంలో కూడా అన్యాయం జరిగిందని చాలా మంది ఆరోపించారు. పట్టా భూములు ఉన్న వాళ్ళకి ఒక ఎకరికి 1050 స్క్వేర్ యార్డ్స్, అసైన్డ్ భూములు ఉన్న వాళ్ళకి ఎకరికి కేవలం 600 స్క్వేర్ యార్డ్స్ ఇస్తామని ల్యాండ్స్ ని తీసుకున్నాక గవర్నమెంట్ చెప్పడం పెద్ద వివాదం ఏర్పడింది. ఇదే కాదు ల్యాండ్ ఇచ్చిన వాళ్ళకి రోడ్స్, పవర్ లైన్స్, డ్రైనేజ్ సిస్టమ్ తో పాటు రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ ప్లాట్స్, ఫీ రియంబర్స్మెంట్, ఫ్రీ హెల్త్ కార్డ్స్ కూడా ఇస్తామని గవర్నమెంట్ చెప్పింది. కానీ ఇవన్నీ ఇవ్వడంలో గవర్నమెంట్ ఫెయిల్ అయింది. ఈ కాంట్రవర్సీస్ ని పక్కన పెడితే అమరావతిలో క్యాపిటల్ కట్టడం అనే ప్లాన్ లో చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. అవేంటో ఒకసారి ఇప్పుడు చూద్దాం. ఈ క్యాపిటల్ సిటీని కట్టడానికి సెలెక్ట్ చేసుకున్న 54,000 ఎకర్స్ ల్యాండ్ ఏదైతే ఉందో దాంట్లో 42,000 ఎకర్స్ ల్యాండ్ కల్టివేటెడ్ ల్యాండ్. అంటే ఏ స్థలాన్ని అయితే వరల్డ్ క్లాస్ క్యాపిటల్ గా మార్చాలి అనుకుంటున్నారో దాంట్లో అధిక శాతం సాగు భూమి. సో ఈ సాగు భూమిని డెవలప్మెంట్ కోసం ఇవ్వడానికి చాలా మంది రైతులు వ్యతిరేకత చూపారు. ఒకవేళ వాళ్ళు ఇవ్వడానికి రెడీగా ఉన్నా కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన నష్టపరిహారం చాలా అంటే చాలా ఎక్కువ. ఈ రేంజ్ లో నష్టపరిహారం ఏ గవర్నమెంట్ కూడా ఇవ్వదు. ఇంకా అమరావతిలో ఎక్కువ శాతం బ్లాక్ సాయిల్ ల్యాండ్స్ ఉన్నాయి. ఈ ల్యాండ్స్ లో కాటన్ బాగా పండుతుంది. కానీ ఈ ల్యాండ్స్ లో హెవీ కన్స్ట్రక్షన్స్ చేయడం అనేది చాలా కష్టం. ప్లస్ ఫ్యూచర్ లో ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇవన్నీ చాలా అన్నట్లు అమరావతి ఒక ఫుడ్ జోన్. సో అలాంటి ఫుడ్ జోన్ లో ఇంత భారీ రేంజ్ లో క్యాపిటల్ నిర్మించడం అనేది ఎప్పటికైనా ఇబ్బందులు కలిగిస్తుందని కొంతమంది ఆరోపించారు. ఇలా లూప్ హోల్స్, కాంట్రవర్సీస్ మధ్యలో అమరావతి నిర్మాణం డిలే అవుతున్న టైంలో 2019 మేలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో గవర్నమెంట్ ని ఫామ్ చేసింది. జగన్ గారి గవర్నమెంట్ వచ్చి రావడంతోనే అమరావతిని వరల్డ్ క్లాస్ క్యాపిటల్ గా మార్చాలనుకుంటున్న టీడీపీ గవర్నమెంట్ యొక్క నిర్ణయాన్ని కొట్టిపడేసింది. అమరావతి కాకుండా వేరే ప్లేస్ ని కొత్త క్యాపిటల్ గా ఏర్పాటు చేయాలని డిసైడ్ అయ్యింది. జనవరి 2020లో జిఎన్ రావు కమిటీ రికమెండేషన్
ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ డీసెంట్రలైజేషన్ అండ్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ఆఫ్ ఆల్ రీజన్స్ యాక్ట్ 2020ని పాస్ చేసింది. ఈ యాక్ట్ ప్రకారం ఒక్క క్యాపిటల్ కాకుండా విశాఖపట్నంని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా, అమరావతిని లెజిస్లేటివ్ క్యాపిటల్ గా, కర్నూలుని జ్యుడిషియల్ క్యాపిటల్ గా రూపొందించాలని వైసీపీ గవర్నమెంట్ డిసైడ్ అయింది. ఇలా 3 క్యాపిటల్స్ ఉండటం వల్ల డెవలప్మెంట్ అనేది రాష్ట్రం మొత్తంలో సమానంగా ఉంటుంది అనేది వైసీపీ గవర్నమెంట్ ఆలోచన. కానీ ఎలాగైతే చంద్రబాబు నాయుడు గారు అమరావతిని క్యాపిటల్ గా మార్చాలనుకోవడంలో పొలిటికల్ కారణాలు ఉన్నాయో, జగన్ గారు కూడా ఈ 3 సిటీస్ ని క్యాపిటల్ గా మార్చాలి అనుకోవడంలో కూడా పొలిటికల్ కారణాలు ఉన్నాయి. ఎలా అయితే టీడీపీ పార్టీకి సపోర్ట్ చేసి కమ్యూనిటీకి నాయుడు గారు లాభం చేకూర్చాలనుకున్నారో, సేమ్ అలానే వైసీపీ పార్టీకి సపోర్ట్ చేసే కమ్యూనిటీకి కూడా రెడ్డి గారు లాభం చేకూర్చాలి అనుకున్నారు. పొలిటికల్ ఎక్స్పర్ట్స్ చెప్పేదాని ప్రకారం జగన్ గారు క్యాపిటల్స్ కోసం సెలెక్ట్ చేసుకున్న 3 సిటీస్ లో ఒకటైన కర్నూలులో ఆయనకి సపోర్ట్ చేసే కమ్యూనిటీ వాళ్ళ ల్యాండ్స్ చాలా వరకు ఉన్నాయి. సో ఒకసారి కర్నూలు గాని క్యాపిటల్ అయితే అక్కడ ఉన్న ల్యాండ్ రేట్స్ ఎక్కడికో వెళ్ళిపోతాయి. ఇదొక్కటే కాదు, జగన్ గారు ఇలా 3 క్యాపిటల్స్ తీసుకొని రావడం వెనక ఉన్న ఇంకో కారణం ఏంటంటే, కేవలం ఏదో ఒక రీజన్ ఒక కమ్యూనిటీలో కాకుండా ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఆయన తన స్ట్రెంగ్త్ ని, గ్రిప్ ని పెంచుకోవాలి అనే ఉద్దేశంతో ఈ 3 క్యాపిటల్స్ ప్రపోజల్ ని తీసుకువచ్చారు అనేది కొంతమంది వాదన. జగన్ గారు వేసిన ఈ ప్లాన్ కి ఆదిలోనే గండిపడింది. ఈ 3 క్యాపిటల్ డిసిషన్స్ ని డిక్లేర్ చేసిన వెంటనే అమరావతి రైతులు దీన్ని వ్యతిరేకించారు. రాజధాని రైతు పరిరక్షణ సమితిని ఏర్పాటు చేసి ధర్నాలు చేయటం మొదలు పెట్టారు. దాంతో ఈ ఇష్యూ హైకోర్టు వరకు వెళ్ళింది. ఇంతకు ముందు ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ క్యాపిటల్ కోసం తమ స్థలాలు తీసుకుందని, ఇప్పుడు అక్కడ కాకుండా వేరే చోట డెవలప్మెంట్ చేయటం రాజ్యాంగ పరంగా విరుద్ధమని అమరావతి రైతులు హైకోర్టులో వాదించారు. ఈ ఇష్యూ కోర్టుకు వెళ్లడంతో ఈ 3 క్యాపిటల్స్ డిసిషన్ ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 2021 నవంబర్లో విత్డ్రా చేసుకుంది. కానీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బెంచ్ మాత్రం గవర్నమెంట్ ముందు తీసుకున్న ఈ 3 క్యాపిటల్స్ డిసిషన్ మీద స్ట్రిక్ట్ కామెంట్స్ చేసింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎక్కడ ఏర్పాటు చేయాలి అనే డెసిషన్ తీసుకునే పవర్ స్టేట్ గవర్నమెంట్ కి ఉండదని చెప్తూ మార్చి 2023 లోపు అమరావతిని వన్ అండ్ ఓన్లీ క్యాపిటల్ గా డెవలప్ చేయాలి అనే అల్టిమేటం ని వైసీపీ గవర్నమెంట్ కి పాస్ చేసింది. ఈ అల్టిమేటం ని వైసీపీ గవర్నమెంట్ సుప్రీం కోర్టులో ఛాలెంజ్ చేసింది. స్టేట్ గవర్నమెంట్ కి క్యాపిటల్ డిసైడ్ చేసే పవర్ లేకుండా చేయటం రాజ్యాంగాన్ని తిరస్కరించినట్లు అవుతుందని వైసీపీ గవర్నమెంట్ సుప్రీం కోర్టులో వాదించింది. హైకోర్టు ఇచ్చిన అల్టిమేటం మీద సుప్రీం కోర్టు స్టే విధించింది. దాంతో ఈ ఇష్యూ కొన్ని రోజుల పాటు సుప్రీం కోర్టులో నడిచింది. ఈ ఇష్యూ హైకోర్టులో జరుగుతున్నప్పుడు వైసీపీ గవర్నమెంట్ కి ఆపోజిట్ గా అమరావతి రైతులు ఎన్నో ధర్నాలు చేశారు. అమరావతి కోసం తామిచ్చిన స్థలాలు వృధా అయిపోయాయి అంటూ ఎన్నో నిరసనలు, ధర్నాలు, ఆమరణ నిరాహార దీక్షలు చేయటం. ఈ ధర్నాలు జరుగుతున్న టైంలో అంటే జనవరి 31, 2023 రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం ని ఆంధ్రప్రదేశ్ కి క్యాపిటల్ గా డిక్లేర్ చేశారు. Here I am to invite you to Visakhapatnam, which is going to be our capital. ఇలా సడన్ గా విశాఖపట్నాన్ని క్యాపిటల్ గా ఎందుకు డిక్లేర్ చేశారో తెలుసుకునే ముందు అసలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రపోజ్ చేసిన ఈ 3 క్యాపిటల్ ప్లాన్ లో ఉన్న లూప్ హోల్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఈ 3 క్యాపిటల్స్ ప్లాన్ ని అమలు చేయడంలో ఉన్న ఫస్ట్ ప్రాబ్లం కాస్ట్. 2023లో ఆర్బీఐ రిలీజ్ చేసిన ఒక రిపోర్ట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ స్టేట్ యొక్క అప్పులు 4,28,715 కోట్ల రూపాయలు. అంతేకాదు ఆర్బీఐ ఇచ్చిన ఇంకో రిపోర్ట్ ప్రకారం ఇండియాలో ఉన్న టాప్ 10 హై డెట్ స్టేట్స్ లో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి. అప్పుల విషయం పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్లో స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వటంలో కూడా వైసీపీ గవర్నమెంట్ ఛాలెంజెస్ని ఫేస్ చేస్తుంది. చాలా వరకు ఎంప్లాయీస్కి మంత్లీ శాలరీ డిలే అవుతూ వస్తుంది. సో ఇప్పుడు 3 క్యాపిటల్స్ని ఏర్పాటు చేయాలంటే 3 సిటీస్లో ఉన్న ల్యాండ్స్ కావాలి. ఆ ల్యాండ్స్కి కంపన్సేషన్ ఇవ్వాలంటే చాలా డబ్బులు కావాలి. ఎంతో అని కరెక్ట్గా చెప్పలేకపోయినా ఒక అంచనా వేసి చూస్తే ఈ 3 క్యాపిటల్స్ కోసం తీసుకునే ల్యాండ్కి కంపన్సేషన్ చెల్లించాలంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి కనీసం 1.5 ట్రిలియన్ రూపీస్ కావాలి. ఇది జస్ట్ ఒక అంచనా మాత్రమే. రేట్స్ మారితే ఈ సంఖ్య డబుల్ అయినా ఆశ్చర్యం లేదు. ఇంత అప్పుల్లో ఉన్న గవర్నమెంట్ ఇంత డబ్బుని కంపన్సేషన్ కింద చెల్లించాలంటే ఖచ్చితంగా దానికి టైం పడుతుంది. ఒకవేళ చెల్లించాలనుకున్నా కూడా వైసీపీ గవర్నమెంట్ దగ్గర సరిపడా ఫండ్స్ లేవు. వరల్డ్ బ్యాంక్ అమరావతికి ఇస్తానని చెప్పిన $300 మిలియన్ ఫండింగ్ కూడా వెనక్కి తీసుకుంది. దీంతో పాటు అమరావతి డిజైన్ నిర్మించడానికి చంద్రబాబు నాయుడు గారు తీసుకుని వచ్చిన సింగపూర్ కన్సల్టెంట్
కంపెనీ కూడా అమరావతి ప్రాజెక్ట్ నుంచి విత్డ్రా అయిపోయింది. కేవలం డబ్బు ఒకటే కాదు, ఈ 3 రాజధానులు కానీ ఏర్పాటు చేస్తే డిస్టెన్స్ పరంగా కూడా చాలా ఇబ్బందులు వస్తాయి. ఒకసారి మీరు గమనిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రపోజ్ చేస్తున్న 3 రాజధానుల్లో ఒకటైన విశాఖపట్నం, ఇంకో రాజధాని అయిన కర్నూలుకి 700 కిలోమీటర్ల దూరం ఉంది. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కి జ్యుడిషియల్ క్యాపిటల్ కి మధ్యలో 700 కిలోమీటర్ల దూరం అంటే దాని వల్ల వచ్చే తలనొప్పులు వర్ణనాతీతం. ఈ 3 సిటీస్ మధ్యలో కోఆర్డినేషన్ ఏర్పాటు చేయడం, అఫీషియల్స్ ఈ 3 సిటీస్ ని కంట్రోల్ చేయడం అనేది నెక్స్ట్ ఇంపాసిబుల్ గా మారుతుంది. బట్ సౌత్ ఆఫ్రికాకి ఇలా 3 క్యాపిటల్స్ ఉన్నాయి. ఇలా 3 క్యాపిటల్స్ వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇంతకు ముందు చెప్పుకున్నట్లు అన్ని ఆ 3 ఏరియాస్ డెవలప్ అవుతాయి. ఇన్ కేస్ రాష్ట్రం మళ్ళీ విడిపోతే అలా 100% జరగదు. ఇన్ కేస్ జరిగితే ఫస్ట్ నుంచి ఉన్న క్యాపిటల్ ఇష్యూ అయితే రాదు, కానీ రాష్ట్రం విడిపోవడం అనేది ఇంపాసిబుల్. సో ఈ పాయింట్ ని మనం కన్సిడర్ చేయాల్సిన పని లేదు. కంక్లూజన్ ఏంటంటే ఎటువంటి కంక్లూజన్ లేదు. అఫీషియల్ గా మాత్రం ప్రెసెంట్ ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకి హైదరాబాద్ ఉమ్మడి క్యాపిటల్ గా ఉంది. వైసీపీ గవర్నమెంట్ విశాఖపట్నాన్ని క్యాపిటల్ గా జస్ట్ డిక్లేర్ చేసింది, కానీ వైసీపీ గవర్నమెంట్ మళ్ళీ పవర్ లోకి వస్తే ఏం చేసినా సరే ఈ 3 క్యాపిటల్స్ ని తీసుకువచ్చే ఛాన్స్ ఉంది. అప్పుడు అమరావతి కోసం స్థలాలు ఇచ్చిన రైతుల ధర్నాలు ఇంకా ఎక్కువైపోతాయి. సో అమరావతి ప్రజల్ని వైసీపీ ఎలా హ్యాండిల్ చేస్తుంది అనేది $1 మిలియన్ క్వశ్చన్. ఒకవేళ టీడీపీ కానీ పవర్ లోకి వస్తే అమరావతిని ఖచ్చితంగా క్యాపిటల్ గా చేస్తుంది, అందులో నో డౌట్ అనమాట. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. సో ఏపీ క్యాపిటల్ ఏది అనేది నెక్స్ట్ ఎవరు పవర్ లోకి వస్తారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ప్రెసెంట్ అయితే thumbnail లో ఉన్న 4th ఆప్షన్ కి నేను వెళ్తాను. వైసీపీ సపోర్టర్స్ అయితే ఆప్షన్ బి వైజాగ్కి వెళ్తారు, టీడీపీ సపోర్టర్స్ అయితే ఆప్షన్ ఏ అమరావతికి వెళ్తారు. మీరు ఏ ఆప్షన్కి వెళ్తారో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మనం చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు. బాయ్.